హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ తమిళ్లో కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారు వీళ్ళిద్దరూ కలిసి అంటే 4 దశాబ్దాల తర్వాత సినిమా చేస్తున్నారు. అటు పక్క మమ్మూటి గారు, మోహన్ లాల్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి సినిమా చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులందరూ కూడా బాలయ్య గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళు కలిసి సినిమా చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రాజెక్టు సెట్ అవుతుందా లేదా, మరి ఓకే చెప్తారా చిరంజీవి గారు కావచ్చు, లేకుంటే బాలకృష్ణ గారు కావచ్చు? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక్కసారి అలా చిరంజీవి గారు అండ్ మన బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ పైన ఒక ఆశలు రేగాయి సార్, అక్కడ వాళ్ళందరూ కలవడం వల్ల. మరి ఇది ప్రాజెక్ట్ అవకాశం ఉందా సార్, సెట్ అయ్యే అవకాశం? ఇప్పుడు యాక్చువల్గా కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ కలిసి యాక్ట్ చేస్తున్నారు కాబట్టి తెలుగులో చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తారా అనేది సరైన ప్రశ్న కాదది. ఎందుకంటే మల్టీ స్టారర్ సినిమాల విషయానికి చూస్తే టోటల్ ఇండియాలో ఇద్దరు సూపర్ స్టార్స్ అంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి దాదాపుగా 14 సినిమాలు చేశారు. అది రికార్డు. ఏ లాంగ్వేజ్లో కూడా ఆ రేంజ్ ఉన్న హీరోలు ఎప్పుడు చేయలేదు. ఆ తర్వాత జనరేషన్ కృష్ణ అండ్ శోభన్ బాబు కూడా ఇక్కడ యాక్ట్ చేశారు. ఇది మనకు చరిత్ర. ఈ తరానికి వచ్చేవరకల్లా బాలకృష్ణ చిరంజీవి కలిసి నటిస్తారా అనేది మనం డిస్కస్ చేసుకుంటే, తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఎంజీఆర్ అండ్ శివాజీ గణేశన్ కూడా చాలా తక్కువ సినిమాలు చేశారు. మొన్ననే వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమా యాక్చువల్గా వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఆ రోజున అంటే 50 years క్రితం ప్లాన్ చేసింది. అది వర్కౌట్ కాలేదు పొన్నియిన్. ఇక కమల్ హాసన్ రజనీకాంత్ విషయానికి వస్తే వీళ్ళిద్దరు కెరీర్ దాదాపుగా ఒకేసారి పరిగెత్తింది. ఇద్దరు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పైగా ఇద్దరు కూడా బాలచందర్ గారి శిష్యులు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే ఇద్దరిని భిన్న ధృవాలు. ఒకరేమో మాస్ కమర్షియల్ హీరో అయితే ఒకరు ఒక ఎక్స్పెరిమెంట్ క్యారెక్టర్లు చేసే హీరో. ఆ స్నేహంతోనే రజనీకాంత్ తన తాజా సినిమాను కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి పలు వేదికల మీద కొంతకాలంగా చర్చ జరుగుతుంది. ఆ ఏజ్కు తగినట్టుగా క్యారెక్టర్లు డిజైన్ చేయడంతో ఆ సినిమా వర్కౌట్ అయింది. ఇటీవలే అనౌన్స్ చేశారు. మరి దీన్ని మనం తెలుగుకు అనువాదించుకుంటే తెలుగులో కూడా మనకి ఇటు చిరంజీవి అండ్ బాలకృష్ణ పెద్ద హీరోలు. మీకు ఒకసారి గతం గుర్తు చేస్తాను. 1985లో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా నాగార్జున ఇంట్రడ్యూస్ అయినప్పుడు అప్పటికే హీరోగా ఉన్న బాలకృష్ణ నాగార్జున కాంబినేషన్లో సినిమా చేస్తాడా, ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి చేశారు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కలిసి చేస్తారా, అప్పటికే ఉన్న గుండమ్మ కథ కావచ్చు, మిస్సమ్మ కథ కావచ్చు, మళ్ళీ వీళ్ళిద్దరితో తీస్తారని ఒక ఆసక్తికరమైన చర్చ ఆ రోజుల్లో జరిగేది. దానికి బాలకృష్ణ కూడా ఆయన కూడా అంగీకారం రూపంలోనే ఆయన ఆ రోజు సమాధానం చెప్పారు. ఆ తర్వాత నాగార్జున హీరో కావడం, ఎస్టాబ్లిష్ కావడం జరిగిన వాళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పటికీ వర్కౌట్ కాలేదు. అది ఎందుకంటే వారసత్వంగా ఇప్పటికి వచ్చేవరకల్లా బాలకృష్ణ ఆల్సో ఒక మాస్ హీరో, చిరంజీవి మాస్ హీరో. అక్కడ కమల్ హాసన్ రజనీకాంత్ వాళ్ళ ఫాలోయింగ్లు వేరు, ఇక్కడ వీళ్ళ ఫాలోయింగ్లు వేరు. వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేస్తే బాగానే ఉంటుంది, కాదని కాదు. అయితే చాలా కాలం అంటే చిరంజీవి సుప్రీం హీరో, సూపర్ హీరో, మెగాస్టార్ అయ్యాక ఆయన మరో హీరో కాంబినేషన్లో చేసిన సందర్భాలే తక్కువ. ఆ మధ్య వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కాంబినేషన్ చేశాడు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ కొంత చేశాడు. ఇవన్నీ సమాన స్థాయి ఉన్న హీరో పాత్రలు కాదు. రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారులో వెంకటేష్ కూడా ఉన్నాడు. అవును, సమాన పాత్రలు కాదు. అంటే చిరంజీవితోని ఆయన మెగాస్టార్ అయ్యాక మల్టీ స్టార్ ఆయన నాకు తెలిసి చేయలేదు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణ మొదటి నుంచి ఒకే పందా కదా, ఆయన కూడా మల్టీ స్టార్ సినిమాల పట్ల ఆసక్తి చూపలేదు. అయితే చిరంజీవి ఒక సందర్భంలో వేదిక మీద చెప్పి ఉన్నారు, బాలకృష్ణ తను కలిసి నటించడానికి సిద్ధమే అని, కథను సిద్ధం చేయాల్సిందిగా అక్కడే ఎదురుగా ఉన్న బోయపాటి లాంటి డైరెక్టర్కు ఆయన సూచించాడు కూడా. కాబట్టి సాధ్యం కావచ్చు అది. ఓకే సార్, ఇప్పుడే అంటే ఈ లొకేషన్ సంబంధించి కాంబినేషన్ లో సినిమా రావాలని చెప్పేసి కోరుకోవడం, లేకుంటే ప్రయత్నాలు జరపడం ఇప్పుడే జరుగుతుందా సార్, లేకుంటే 90s లేకుంటే 20s ప్రారంభంలో ఎప్పుడన్నా అటువంటి ప్రయత్నాలు జరిగాయి సార్? ఇప్పుడు ఇండివిజువల్ తెలుగులో కానీ, తమిళంలో కానీ, మరో భాషలో కానీ కమర్షియల్ హీరోలకు ఒకే ప్యాటర్న్ ఉంటుంది. రజనీకాంత్తో సినిమా తీయాలనుకున్న ప్రొడ్యూసరు, లేదా చిరంజీవితో తీయాలనుకున్న, బాలకృష్ణతో తీయాలనుకున్న ప్రొడ్యూసర్కు మరో హీరో కాంబినేషన్ కలపాల్సిన అవసరం రాదు. ఒకే హీరో మీద మనకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది. ఓకే, సహజంగా వీళ్ళందరూ ఒకే ప్యాటర్న్లో కమర్షియల్ రివెంజ్ ఫార్ములా హీరోలు వీళ్ళందరూ. కాబట్టి మరో హీరో పరిస్థితి వాళ్ళకి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఒక హీరో ఉదాహరణకు రజనీకాంత్ సినిమా మీద 100 కోట్ల బిజినెస్ ఉందనుకోండి,
దానికి ఇంకో హీరోని కలిపితే బిజినెస్ 200 కోట్లు అయితే కాదు, అయితే 100 నుంచి 120 అవుతుంది. ఖర్చు మాత్రం తడిసి మోపెడు అవుతుంది. అలాగే చిరంజీవి బాలకృష్ణ నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం చాలా కాలంగా చాలా మందిలో ఉంది. అవి భిన్న ధృవాలు ఏమీ కాదు, వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అయితే ఈ మధ్య చిన్న చిన్న సంఘటనల జరిగినందువల్ల వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని అనుకోవచ్చు. అంటే సినిమా ఇండస్ట్రీలో ఇలా చెప్పినట్టు మీడియా ఇప్పుడు ఎక్కువైపోయి సోషల్ మీడియా మరీ బలంగా ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనబడుతున్నాయి. కానీ ఇండస్ట్రీలో అందరూ స్నేహభావంతోనే ఉంటారు, సందర్భం వచ్చినప్పుడు కౌలించుకుంటారు, కలిసి ఉంటారు. కాబట్టి అలాంటి సందర్భం వచ్చి కుదిరితే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి బాలకృష్ణ కలిసి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే సార్, బోయపాటి గారికి ఆయన చెప్పారు మీరు అన్నట్టు కథ సిద్ధం చేయండి నేను చేస్తానని చెప్పేసి, మరి బోయపాటి గారు ఏమన్నా దిశగా అడుగులు వేస్తారా సార్? చిరంజీవి గారు బోయపాటికి ఒక కథ సిద్ధం చేయమని సూచించిన సందర్భంలో ఆయనకు అఖండ 2 రిలీజ్ కాలేదు. అవును సార్. ఆ సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఆయన మంచి ఊపులో ఉండేవాడు. పైగా ఆయనకు మల్టీ స్టారర్ తీసిన అనుభవం కూడా లేదు. మల్టీ స్టారర్ సినిమాలు అంటే తెలుగులో మనకు ఎక్కువ గతంలో బాపయ్య గారు, తండ్రి రామారావు గారు, ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారు ఇలాంటి వాళ్ళు తీసేవాళ్ళు. వాళ్ళకు హీరో స్టార్డమ్ బాగా తెలుసు కాబట్టి ఇద్దరు బ్యాలెన్స్ చేసేవాళ్ళు. లేదంటే ఫ్యాన్స్ థియేటర్ దగ్గర కొట్టుకుంటారు, పోస్టర్ చింపేస్తారు, ఈ పంచాయతీ ఉంది చాలా. ఇప్పుడు వారసుడు సినిమాలో నాగార్జున కృష్ణ నటించినప్పుడు కృష్ణ గారి మీద నాగార్జున పలికిన సంభాషణలు కొంత అభ్యంతరకరం ఉండడంతో ఫ్యాన్స్ సంధ్యా థియేటర్ మీద దాడి చేసి ప్రింట్లు ఎత్తుకెళ్ళారు. ఓకే, అలా ఉంటుంది మన దగ్గర అభిమానం. కాబట్టి బాలకృష్ణ చిరంజీవి కలిసి అంత సులువుగా కుదరదు. ఇద్దరికి సమాన క్యారెక్టర్లు, సమాన స్థాయి హీరోయిన్లు, చాలా లెక్కలు ఉంటాయి. అసలు కలిసి ఎందుకు చేయాలన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎవరికి ఇండివిజువల్ మార్కెట్ వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు మనం డైరీ చూస్తే ఇటు చిరంజీవి కావచ్చు, అటు బాలకృష్ణ కావచ్చు, 2-3 ఏళ్ళకు సరిపడా సినిమాలు కమిట్ అయి ఉన్నారు. అవును. కాబట్టి అలా అని వాళ్ళు వయసుకు తగిన పాత్రలు చేస్తారంటే చేయరు. రజనీకాంత్, కమల్ హాసన్ ఏం చేస్తున్నారు? 60+ ఇయర్ క్యారెక్టర్ అది. ఇక్కడ మన హీరోలు అలా చేయడానికి ముందుకు రాకపోవచ్చు, మన గ్లామర్ ఫీల్డ్. కాబట్టి ఒక ఆలోచన అయితే పుట్టింది, అభిమానుల నుంచి కూడా తరచుగా డిమాండ్ వస్తుంది. కాబట్టి అయినా ఒక అద్భుతం జరగవచ్చు. రాజమౌళి లాంటి వాళ్ళు ముందుకొచ్చి సంప్రదిస్తే ఇద్దరు అంగీకరిస్తారుగా. అలాంటి అది ఇప్పుడు మనం ఇంపాసిబుల్ అనుకున్నా ఏదన్నా ఇండస్ట్రీలో పాసిబులే. కాబట్టి అలాంటి అద్భుతాలు జరగవచ్చు అలా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్.